మెమరీ బాక్స్కి స్వాగతం. ఈరోజు మనం కొత్త సబ్జెక్ట్తో వస్తున్నాం. పిల్లలంటే ఎవరికి ముద్దు కాదు, ప్రేమ ఉండదు. తల్లిదండ్రులకి పిల్లలే పెద్ద కళ. వాళ్ళు భవిష్యత్తులో ముందుకు పోతే మనందరం ప్రతి తల్లిదండ్రులు సంతోషిస్తాం. అదేవిధంగా పిల్లల భవిష్యత్తుని మనం ముందుకు తీసుకుపోవాలంటే కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే కొన్ని దాంట్లోంచి మనకు ముఖ్యమైన విషయాలు మనకు తెలుస్తాయి. దాంట్లో భాగంగానే మనం ఈరోజు ఒక కొత్త సబ్జెక్టు అంటే నేను 2008లో పుస్తకాన్ని రాయటం జరిగింది. దాని పేరు మోడర్న్ టేబుల్ బుక్ ఫర్ పేరెంట్స్ 300/300. 300/300 అనేది కాపీరైట్ జరగటం జరిగింది. ఆ పుస్తకాన్ని దాంట్లో భాగంగానే ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను. ఆ పుస్తకాన్ని కాపీరైట్ చేయడం కాకుండా అమెరికాలో తానాలో పంచిపెట్టడం జరిగింది. 1,00,000 కాపీలు నేను సొంతంగా ప్రింట్ చేసి స్కూళ్ళల్లో పెద్ద పెద్ద అందరికి ఇచ్చాము. కొంతమంది దానికి డొనేషన్ అనేది నేనేం తీసుకోలేదు. ఒకే వ్యక్తి ఒకళ్ళు డొనేషన్ ఇచ్చారు. దానికి సంబంధించి పుస్తకాలు ఇచ్చేసాం. అట్లా 2,00,000 కాపీలు నేను పంచిపెట్టడం జరిగింది. ఈరోజు దాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఇది మోడర్న్ టేబుల్ బుక్ ఫర్ పేరెంట్స్ 300/300. ఫస్ట్ 100 అంటే 300లో హెల్త్ అనేది 100, తర్వాత మ్యాథమెటిక్స్ అనేది 100, తర్వాత మోరల్ అనేది 100. అంటే ఈ 3 విషయాలు మనం తగు జాగ్రత్తతో, అంటే ఇది పేరెంట్స్ కోసం తయారు చేశాను. ఎందుకంటే పేరెంట్స్ దాని మీద అవగాహన పెరిగితే వాళ్ళు పిల్లల్ని ఎలా పెంచాలో అర్థమైపోతుంది. అంటే ప్రతి ప్రతి మనిషి దగ్గర ఒక ఈ మూడు భాగాలే మంచి అభివృద్ధికి మనిషిని తీసుకెళ్తాయి. ఈ 3 ఉంటే మనిషి అతను సాధించలేనిది అది లేదు. అందుకని చిల్డ్రన్స్కి ఈ 3 భాగాలు, ఈ 3 విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మనం ఈ రోజుల్లో ఏం చేస్తున్నాం అంటే పిల్లల్ని చదువుతూనే ఒకటే పెడుతున్నాం. కానీ చదువుతో పాటు మనకి కావాల్సిందేంటి? ఆరోగ్యం. చదువుతో పాటు కావాల్సిందేంటి? మోరల్. ఇప్పుడు ఒక పిల్లవాడు బాగా చదువుకున్నాడు, ఆరోగ్యం లేకపోతే మంచి ఉద్యోగం చేయలేడు, ఆ జీవితాన్ని ఆనందంగా నడపలేడు. అదేవిధంగా మోరల్ లేదు. ఆ పిల్లవాడికి బుద్ధి బాగుంది, మ్యాథమెటిక్స్ బాగుంది, అంటే చదువు బాగుంది, ఆరోగ్యం బాగుంది, మోరల్ లేకపోతే ఏమవుతుంది అతనికి? అంటే ఆ తర్వాత మీరు చదివించి పంపించేసిన తర్వాత తల్లిదండ్రులనే సరిగ్గా చూసుకోకపోవచ్చు, చేసుకున్న భార్యను మంచిగా చూసుకోకపోవచ్చు, తనకు పుట్టిన పిల్లల్ని కూడా మంచిగా అంటే మొక్కై వంగనది మానే వంగునా అంటే చిన్నపిల్లల్లో ఈ 3 విషయాలు మాత్రమే ఫస్ట్ శ్రద్ధ తీసుకోవాలి. ఈ 3 విషయాలు మనం 10వ తరగతి వరకు పిల్లల్ని చక్కగా మనం చెప్పగలిగితే వాళ్ళ బాట వేరే ఉంటుంది. ఈ 3 విషయాలు పెద్దలు అంటే మోడర్న్ టేబుల్ బుక్ ఫర్ పేరెంట్స్ ఎందుకన్నానంటే ఈ 3 విషయాలు ఫస్ట్ మనం చెప్పాలంటే మనం ఆచరించాలి. అంటే మన మీదుగా హెల్త్, మన ఇంట్లో నీ ఇంట్లో తల్లిదండ్రుల హెల్త్ బాగుండాలి. అదేవిధంగా మ్యాథమెటికల్గా ఆలోచన చేసుకోవాలి, మ్యాథ్స్ని గౌరవించి అన్ని బడ్జెట్ వేసుకోవాలి, ఎన్ని డబ్బులు సంపాదించాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు. అదేవిధంగా మన మోరల్ ఉండాలి. అంటే మన దగ్గర ఒక నీతి ఉండాలి, వేమన శతకం కానీ ఇట్లాంటివి. అంటే ఈ విధంగా నేను ఏం చేశానంటే ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. ఇది ఎప్పుడంటే మీకు ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను. ఇది జూన్ 8, 2008 నాడు ప్రముఖ పత్రికల్లో దీన్ని ప్రచురించడం జరిగింది. ఇది కాపీ, ఇది డేట్తో సహా చూపిస్తున్నాను. దీని గురించి పిల్లలకి, విద్యార్థులకు ఒక వరం అని దాని మీద కథనాలు రాయడం జరిగింది. ఆ విధంగా నేను ఈ పుస్తకాన్ని ప్రాచుర్యంలోకి తీర్చాను. కాబట్టి ఇది 2008లోనే నేను ఈ విధంగా ఆలోచించానంటే 2023లో ఏ విధంగా ఉంటుందనే విషయం నాకు అర్థమైంది. అంటే నా సమాజం గురించి నాలో ఉన్న ఆలోచనే సమాజం వచ్చే 2023కి 2008లో ఈ పుస్తకం అవసరం ఇప్పుడు చాలా ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు హెల్త్ గురించి పట్టించుకోకూడదు కదా, టైం లేదు. చదువు ఎంత వచ్చింది, ఏ ర్యాంక్ వచ్చింది, ఆ విధంగా చెప్తున్నాడు. మోరల్, పిల్లవాడు చదువుకున్నవాడు పెద్దలను గౌరవిస్తున్నాడా, మన ఇంట్లో వాళ్ళని గౌరవిస్తున్నాడా, అవేమీ లేకుండా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు
మోడర్న్ టేబుల్ బుక్ ఫర్ పేరెంట్స్ అనే 300/300 1/1 నేను చెప్తాను. హెల్త్, మీ పిల్లవాడికి సరైన పోషకాహారం పెట్టండి, మంచిగా ఆరోగ్యంగా ఉంచండి. వాడికి మనకి టైం లేదని నోట్లో కుక్కి పెడితే ఏమవుతుందంటే అతని హెల్త్ దెబ్బతింటుంది. నేను ఈ మోడర్న్ టేబుల్ బుక్లో ఫస్ట్ అధ్యాయంలో ఏం చెప్పానంటే, మీ పిల్లలు ప్రపంచంలోని ఏది కోరుకోరు, కేవలం మీ ప్రేమ, ఆప్యాయత, సమయం, ఏకాగ్రత. మీ పిల్లలు ప్రపంచంలోని ఏది కోరుకోరు, కేవలం ప్రేమ, ఆప్యాయత, సమయాన్నే కోరుకుంటారు. అంటే మీరు ఆప్యాయతతో పాటు సమయాన్ని కేటాయించాలనేది ఫస్ట్ బిట్. మ్యాథమెటిక్స్ లైఫ్ అనేది దీంట్లో ఒక సైడ్ రాశాను. హార్డ్ వర్క్ ఈజ్ 98%. తర్వాత నాలెడ్జ్, అంటే మీరు ఆల్ఫాబెటికల్లో మొత్తం లెక్కేస్తే హార్డ్ వర్క్ అనేది 98% వస్తుంది. తర్వాత నేనేం చేశాను, నాలెడ్జ్ అనేదాన్ని KNLOW అని మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్లో మనం చేస్తే ఎంత వచ్చింది మీకు? 96. లవ్ అనేది థర్డ్ పార్ట్, 56%, LOVE లవ్. 12 + 15 + 22 = 56. లక్ LUCK, అంటే లక్ని మనం ఆల్ఫాబెటికల్లో మ్యాథమెటికల్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు లక్ అనేది 47%. డోంట్ మోస్ట్ ఆఫ్ థింక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ వాట్ ఈజ్ మేక్ 100%. ఈజ్ ఇట్ మనీ ఈజ్ ఓన్లీ 72%. లీడర్షిప్ నో, 88%. టు గెట్ దట్ వాట్ యు రియల్లీ నీడ్ ఈజ్ యాటిట్యూడ్ని మనం ఇంగ్లీష్లో మ్యాథమెటికల్లో కన్వర్ట్ చేసినప్పుడు 100% అనేది యాటిట్యూడ్. అంటే యాటిట్యూడ్ని మీరు స్పెల్లింగ్లు రాసి దానికి మనం దాన్ని ఏదంటే ఆ ఆల్ఫాబెటికల్ని మనం మ్యాథమెటికల్గా కూడినప్పుడు అంటే 100%. ఈజ్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ అండ్ వర్క్ అండ్ దట్ మేక్స్ అవర్ లైఫ్ 100%. యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. కాన్సన్ట్రేట్ ఆన్ యాటిట్యూడ్ అండ్ యూ చేంజ్ యువర్ లైఫ్. అంటే ఇది పెద్దలకి అనమాట. ఈ మ్యాథమెటిక్స్లో మనకి హార్డ్ వర్క్ అనేది 98% అయితే యాటిట్యూడ్ లేని హార్డ్ వర్క్ ఎందుకు పనికిరాదు. అంటే యాటిట్యూడ్ అంటే టువర్డ్స్ వర్క్ అండ్ టువర్డ్స్. అంటే దీన్ని 1 by 1 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది చాలా కష్టపడి నేను ఆ రోజు DTP చేయడానికి, కానీ టిప్స్ ఫర్ హెల్త్ లంచ్ బాక్స్లో ఏం పెట్టాలి, ఈ పిల్లలకి ఎన్ని క్యాలరీస్ ఫుడ్ పెట్టాలి అనేది ముందన్నమాట. మనం లంచ్ బాక్స్లో మనం ఎన్ని క్యాలరీస్ 1 to 3 years ఎనర్జీ క్యాలరీస్ పర్ డే 1125 క్యాలరీస్ ఇవ్వాలి. ప్రోటీన్ ఎంత ఇవ్వాలి? 23 ఇవ్వాలి. ఫ్యాట్ ఎంత ఇవ్వాలి? 20 ఇవ్వాలి. ఐరన్ ఎంత ఇవ్వాలి? 12 ఇవ్వాలి. కాల్షియం ఎంత ఇవ్వాలి? 400 ఇవ్వాలి. ఆ విధంగా నేను 1 by 1 చెప్పుకుంటూ వచ్చాను. ఇది వెరీ గుడ్ నైస్ బుక్. దీన్ని 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇన్స్ట్రక్షన్స్ ఫర్ గుడ్ హెల్త్, ద కాజెస్ ఆఫ్ ద డిసీజెస్ ఈ బుక్లో నేను రాసిన తర్వాత టేబుల్ బుక్ క్యాలరీస్ కంటెంట్, ఏ ఫుడ్లో ఏముంటుంది, ఏం తింటే ఏమొస్తుంది అన్ని క్యాలరీస్ గురించి పెట్టాను. అంటే ఫస్ట్ 100 హెల్త్ గురించి నేను మాట్లాడుతున్నాను. హెల్త్ అంటే మన పిల్లోడు హెల్త్గా ఉండటం అనేది కాదు. విటమిన్స్ ఏముండాలి, ఏ విటమిన్ ఏం తింటే వస్తుంది అనేది మనం కూలంకషంగా చర్చించడం జరిగింది. మిల్క్ ప్రోడక్ట్స్లో ఏముంటుంది, ఎంత వెయిట్ ఉంటే ఎంత ఉండాలి, ఇవన్నీ మనల్ని చేసుకోవాలి. కంప్యూటర్లో అన్నీ ఉంటాయి, కానీ మనం ఎప్పుడైతే దీన్ని మనం డే బై డే మనం ప్రాక్టికల్గా మన పిల్లోడి మీద మనం ప్రయోగించుకుంటూ చూసుకుంటామో అతనికి మంచి హెల్త్ని ఇంప్రూవ్ చేయటం ద్వారా విద్య ఉద్దేశం మంచి ఉద్యోగము, డబ్బు, సంపాదన కాదు. దాని ద్వారా పొందిన విజ్ఞానాన్ని దేశ ప్రజలకు ఉపయోగించాలి. అంటే మానవత్వం కంటే గొప్ప పుస్తకం ఏముంటుంది అంటే ఇవన్నీ చాలా విషయాలు నేను ఈ హెల్త్లో బ్రౌన్ బ్రెడ్ ఎంత తినాలి, విటమిన్స్ చెక్ లిస్టు, ఇవన్నీ ఫస్ట్ ఎన్ని పేజీలు 20 పేజీలు ఇచ్చాను దీంట్లో. ఇవంతా ఫస్ట్ 100లో ఈ 20 పేజీలు ఉంది. ఓకే, మరి ఈ బుక్ని మీకు ఉన్న సమయంలో నేను చెప్పాలి కదా. మినరల్స్, సీ ఫుడ్లో ఏముంటుంది, మినరల్స్ దేంట్లో దొరుకుతాయి, ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. కాబట్టి ఈ 100లో మన పిల్లడికి ఏమి ఇవ్వాలి, బేసిక్ ఫస్ట్ ఎయిడ్స్, డైజెంట్ 27 పేజీలు హెల్త్ గురించి రాశాను. ఓరల్ హైజీనిక్, డెంటల్ కేర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫైనల్గా ఓరల్ హైజీన్ అండ్ డెంటల్ కేర్. పిల్లలు పుచ్చిపళ్ళు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఎందుకు పుచ్చిపోతున్నాయి?
మనం చాక్లెట్లు పెడుతున్నాం, స్వీట్లు పెడుతున్నాం, మైదాలు పెడుతున్నాం, పళ్ళు పుచ్చిపోతుంది. వాడి జీవితాంతం 90 ఏళ్ళు 100 సంవత్సరాలు ఉన్న టీత్ 30 వాడికి 10, 12 వచ్చేటప్పుడు పుచ్చిపోతే మనం డెంటల్ హాస్పిటల్కి పోతున్నాం, మనం పోతున్నాం, పిల్లలను తీసుకెళ్తున్నాం. కాబట్టి మౌత్లో అంటే పళ్ళు నేను నెక్స్ట్ టైం ఇంకొక ఎపిసోడ్ చేస్తాను, టీత్ ఎట్లా చేసుకోవాలి, అందుకే నాకు సమయం సరిపోదు. కాబట్టి మీరందరూ మౌత్ అంటే మౌత్లో మనకి ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా మనం పిల్లోడికి కడుపు నొప్పి వస్తుంది, హెల్త్ ప్రాబ్లం. తర్వాత మ్యాథమెటిక్స్ అంటే టేబుల్స్, ఓకే కంప్లీట్ చేయించేస్తున్నాను, వీడియో అయిపోతుంది. టేబుల్ బుక్ అంటే టేబుల్స్ వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి చదివటం ద్వారా అతనికి చాలా బాగా అంటే మ్యాథమెటిక్స్ వస్తే అతని టేబుల్ బుక్స్ వెనక నుంచి ముందు నుంచి వెనక్కి. మా అబ్బాయికి 100/100 వచ్చినాయండి మ్యాథమెటిక్స్. ఇప్పుడు 10th క్లాస్లో రాలా, అప్పుడు సరైన బుక్ రాయాల. ఇంటర్మీడియట్లో 150/150 వచ్చినాయి. ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే మా పిల్లల్ని హిందూ పేపర్ చదివించేవాడిని దగ్గరగా. మా అబ్బాయి ఐఐఎంలో ఎంబీఏ చేశాడు, కాబట్టి మా పెద్ద అబ్బాయి అతను తక్కువ టైంలో ఐఐఎంలో ఎంబీఏ సాధించాడు, మంచి ఉద్యోగం చేసుకున్నాడు. నేనేం చేశానంటే మా అబ్బాయిని ఏం చేసేవాడిని, నేను హోంవర్క్లు చేయించుకోవటం ఇవన్నీ నాకు కుదిరే కాదు, ఎందుకో తెలియదు నాకు, కానీ సమాజ సేవ ఎక్కువ ఉండేది. నేనేం చేశాను, బాబు ఈ పేపర్ చదువు, నీకు ఇష్టమైన సబ్జెక్ట్ పేపర్ హిందూ పేపర్ వేసుకున్నాను, వాళ్ళతో బిగ్గరగా చదివాను. ఆ తర్వాత మా అబ్బాయికి ఏమైంది, హిందూ పేపర్ చదువుతూ వాడికి నావల్స్ అని ఇంగ్లీష్ బుక్స్ అని చదివేయటం అయిపోయింది. ఆ తర్వాత ఐఏఎం సీటు దాని మూలన వచ్చింది అనుకుంటున్నాను. బ్రెయిన్ తర్వాత నేనేదో చేశాను, వాడు అదృష్టం, వాడు కష్టపడ్డాడు, ఐఏఎంలో సింగిల్ సిట్టింగ్లో ఐఏఎం సాధించాడు. వాడికి ఇంకా నేనేం చెప్పానంటే, బాబు నువ్వు టేబుల్స్ వెనక నుంచి ముందు నుంచి వెనక్కి 10th క్లాస్ వచ్చేదాకా చెప్పాడు, తప్పేం లేదు. ఇవి చిన్న టిప్స్, ఇది ఒక రకమైన బోల్డ్ నాలెడ్జ్ ఉంటుంది. మనం వీడియోలు మొదలు పెడితే చాలా దొరుకుతాయి. తర్వాత ఏం చేసాం, మ్యాథమెటిక్స్ అయిపోయింది. నెక్స్ట్ మోరల్ ఏంటంటే, మనం పిల్లలు పెద్దవాళ్ళని ఏ విధంగా గౌరవించాలి, ఎట్లా గౌరవిస్తారు అనేది మోరల్. మీరు తల్లిదండ్రులు మీ ఇంటికి వచ్చిన వాళ్ళని, మీ ఫ్రెండ్ని వచ్చాడు సన్నాసి వచ్చాడు కూర్చోబెట్టు లేడని చెప్పి అన్నాం అనుకో, వాళ్ళు అదే నేర్చుకుంటారు. అంటే నేను హార్డ్గా చెప్పానని మీరు ఏం అనుకోవద్దు. కాబట్టి మీరు సుమతి శతకాలు చదివించండి, పెద్ద బాల శిక్ష చదివించండి, దాంట్లో చాలా విషయాలు ఉంటాయి. ఇప్పుడు దీంట్లో చాలా విషయాలు నేను సుమతి శతకం గురించి రాశాను, మోరల్లో వివేకానందుడి గురించి చెప్పాను, చాలా విషయాలు చెప్పాను. టైం అయిపోతుంది. నేను సొంతంగా నవయువత, ఆశ ఇట్లాంటి కవితలు చాలా రాసి దీంట్లో పెట్టాను. అందరూ ఆమోదం పొందిన తర్వాతే నా కవితలు నేను రాసుకుని నేనేం చేసేవాడిని అంటే, వేరే వాళ్ళతో భావి భారతం, జీవితం ఇవన్నీ వేరే వాళ్ళు రాశారు బాగున్నాయి అన్న తర్వాతే నా పుస్తకంలో నేను ప్రింట్ చేసుకున్నాను. ఈ విధంగా పంచభూతాల సాక్షిగా నా జీవన విధానం సాగింది. కాబట్టి మీరందరూ పిల్లలకి ఏ విధంగా ఉన్నది, ఇక్కడ ఒక లాస్ట్గా ఫైనల్ ఏంటంటే వివేకానంద సూక్తి పెట్టాను దీంట్లో. జాతి జీవనానికి ఆవశ్యకతమైన సామాగ్రిని సమకూర్చడం వరకే మన వంతు, అంటే నా వంతు నేను చేశాను. జాతి తన ప్రగతిని తానే సాధించుకుంటుంది. జాతి అభివృద్ధి మార్గాన్ని ఎవరూ శాసించలేదు. మీరు ఎట్లా ఉండాలి, ఆ పిల్లలు ఎట్లా ఉండాలని మనం ఏం చెప్పలేం. మన పిల్లోడు ఎట్లా ఉండాలి, మనం ఏం చేయాలనేది సమాజానికి ముఖ్యం. అలాగే మన సమాజంలో లొసుకులు చాలానే ఉన్నాయి. సమాజంలో ఎప్పుడు లొసుకులు ఉంటాయి, చీకటి వెలుగులాగా లొసుకులు కూడా ఉంటాయి. అలాగే ఇతర సమాజాల్లో దోషాలు ఉంటాయి, అట్లాగే ఇతర దేశాల్లో కూడా దోషాలు ఉంటాయి. అందువల్ల దేన్ని నిరసించలేము, దేన్ని ఆపలేము. దోషాలను ప్రతివాడు వేలెత్తి చూపగలడు, దోషాలను ప్రతివాడు వేలెత్తి చూపిస్తాడు. అరే వాళ్ళ అబ్బాయి అట్లా ఉన్నాడు, ఇది ఈ వాటర్ పోతుంది, మళ్ళీ తెచ్చి చెత్త మనమే పోస్తాం, మురుగుండు ఇది ఎవడో రావట్లేదు, కార్పొరేటర్ ఎవడో రావట్లేదు మనమే మాట్లాడు. కానీ వాటి నివృత్తి మార్గాన్ని నిర్దేశించిన వాడే ఇట్లాంటి వాటికి నివృత్తి మార్గాన్ని నిర్దేశించిన వాడే మానవ సమాజానికి నిజమైన శ్రేయోభిలాషి. ఫైనల్గా నేను చెప్పేనంటే, ఎవరైతే మానవ సేవ కొన్ని తప్పులకి సొల్యూషన్స్ చూపిస్తూ మంచిగా అందరినీ చైతన్యపరుస్తూ అనురాగంతో చైతన్యపరుస్తూ ఎవరైతే వాటి నివృత్తి మార్గాన్ని నిర్దేశించిన వాడే మానవ సమాజానికి నిజమైన శ్రేయోభిలాషి. నా జీవిత ధ్యేయం ఏంటంటే
ఈ మానవ జాతికి, మానవ సమాజానికి నిజమైన శ్రేయోభిలాషిగా నేను ఉన్నాను. ఇదిగో మీకు ఇంకొక సబ్జెక్ట్ ఇక్కడే ఉంది. ఇదేదో మోస్ట్ హ్యాపీ సిటీ హైదరాబాద్ ట్రాఫిక్, ఇవన్నీ లైవ్ షో చేశాను 2008లో 2009లోనే. నేను ఏదో మీ ముందుకి అల్లటప్పగా వచ్చేసి ఏమి చేయకోకుండా మీ ముందుకి హరికథలు, బుర్రకథలు, పురాణాలు చెప్తట్లేదు. సమాజం మీద నేను నిరంతర శ్రమ చేశాను. నేను సమాజ శ్రేయోభిలాషిని, నా వివేకానందుడు చెప్పినట్టు. కాబట్టి మీరందరూ కొంత సమయాన్ని నాకు కేటాయించి మీరు దయచేసి మీ పిల్లలకి 300x300 మోడర్న్ టేబుల్ బుక్స్ కావాలంటే మళ్ళీ రీప్రింట్ చేద్దాం. కాకపోతే డిజిటల్గా మీ పిల్లలు, నేను ఒకటే ఫైనల్గా మీ పిల్లలకి ఒక టెస్ట్ పెట్టమంటున్నా. ఏమంటే మీ ఇంజనీరింగ్ కానీ 10th క్లాస్ రాయగలిగిన వాడిని మీ పోస్టల్ అడ్రస్ కరెక్ట్గా ఎట్లా రాస్తాడు అంటే, పోస్టల్ అడ్రస్ అంటే తెలుసు కదా, మీ పేరు అంటే ఆ అబ్బాయి పేరు, సన్ ఆఫ్ మీ పేరు, డోర్ నెంబర్, వీధి, ఆ ఊరు పేరు, డిస్టిక్ పేరు, స్టేట్ పేరు, ఇండియా, తర్వాత పిన్ కోడ్. ఇది రాస్తే మీ అబ్బాయిని టెస్ట్ పెట్టండి. ఇది రాస్తే మీ అబ్బాయికి మంచి నాలెడ్జ్ ఉంది. నేను ఈ ఛాలెంజ్లో నాకు తెలిసి ఒక 50% ఫెయిల్ అవుతారు, 50 కాకపోతే 75 కూడా ఉన్నారు. ఎందుకంటే నేను చాలా తెలియగలను. ఇంజనీరింగ్ వాళ్ళు కూడా నాకు ఆర్డర్లు ఇస్తూ ఉంటారు మా కంపెనీ ప్రోడక్ట్స్కి. డబ్బులు కట్టిన తర్వాత పోస్టల్ అడ్రస్ ఎట్లా రాస్తారు తెలుసా? కర్నూలు డిస్టిక్, విలేజ్ ఫలానా, తర్వాత డోర్ నెంబరు, తర్వాత వాడి పేరు నేను అడిగితే ఇస్తాడు. ఎందుకు? నేను ఎప్పుడు పేరు నెంబర్ మాట్లాడినప్పుడు కూడా పేరు చెప్పరు. కాబట్టి ఇదంతా అజ్ఞానంతో నిండిపోయింది. మీ పిల్లలు ఎప్పుడైనా చదువుకుంటుంటే చక్కగా ఒక నోట్బుక్, పెన్ను, డైరీ పక్కన పెట్టండి. 1-2 సార్లు చదివిన ఫస్ట్ డిఫికల్ట్ వర్డ్స్ రాసుకుంటాం అన్నమానండి. ఎగ్జామ్ టైంలో మీ పిల్లలు కత్తిలాగా పనిచేస్తారు. ఎవరైతే పుస్తకం పెట్టుకుని రాసుకుంటారో వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుద్ది. కాబట్టి ఇంకొక విషయంతో తర్వాత వస్తాను. ఈ వీడియో చాలా ఎక్కువైతుంది. మీ పిల్లలకి నేను టెస్ట్ పెట్టాను కదా, పోస్టల్ అడ్రస్ రాపించండి. మీరు ఏదో అల్లాటప్పుగా నేనేదో మాట్లాడుతున్నాను కదా, నేను ఈ సమాజ శ్రేయోభిలాషిని. నాది మానవుల కోసం మానవత్వంతో జీవిస్తూ నిజాయితీతో జ్ఞానాన్ని పెంచుకున్న, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు, వెలుగు వైపు వెళ్ళి నలుగురికి చైతన్యం పెడతాకి మా చిన్న కొడుకు పేరు చైతన్య, మా పెద్ద కొడుకు పేరు అనురాగ్. మా ఇంట్లో జనార్దన్ ఫౌండేషన్లో ఇవన్నీ నేను చేశాను. మోస్ట్ హ్యాపీనింగ్ సిటీ హైదరాబాద్ అని నేను లైవ్ షో చేశాను. అప్పుడు చేసిన దాన్ని మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకుందాం. ఇదే ఇంతతో ఈ వీడియో ముగిస్తున్నాను. జేపీ సార్ సైనింగ్ ఆఫ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోలన్నీ పెద్దగానే ఉంటాయి, ఎందుకంటే ఏదో కంప్యూటర్లో టిప్స్ లాగా చెప్తే ఇది కాదు, కొంతమంది ఉన్నా బాగుంటుంది. నమస్తే. ఎవరి మనోభావాలని నేను దెబ్బతీయటానికి కానీ ఎవరిని కించపరచడానికి కానీ ఈ వీడియో చేయట్లేదు. కాబట్టి ఎవరికన్నా ఇబ్బంది కలిగితే క్షమించండి. మీ పిల్లలే మీకు కాంతి కిరణాలు. కాబట్టి మీరు మారండి, మీ పిల్లల్ని మార్చండి, మెల్లిగా మార్చండి. ప్రేమతో సాధించలేనిది ఏమీ లేదు. మానవత్వంతో పెరిగిన మనిషి ఎప్పుడు మిమ్మల్ని చూసుకుంటాడు. ఇంకొక వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. జేపీ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.